మరి ఈ సిలువను శిక్షకు ప్రతిగా వారు ఉపయోగించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దప్పిక గొనుచున్నాననేటువంటి యేసువారి యొక్క ఆ మూలుగులో మూలుగుచూ ఉన్నటువంటి ఆ మూలుగు ఏమిటంటే మానవ వ్యవస్థ కొరకైనటువంటి ఆవేదన, మానవ వ్యవస్థ కొరకైనటువంటి ఆవేదన. అక్కడ చూస్తే లోకములో భోగభాగ్యాలు అనుభవిస్తున్నటువంటివా, లోకములో దేవుని ప్రేమను గుర్తెరగనటువంటి వారు, ఎక్కడ శ్రమ, ఎక్కడ వేదన, ఎక్కడ దోపిడి, ఎక్కడ తిరస్కారము, ఎక్కడ నిర్లక్ష్యము, ఎక్కడ జాతి వివక్షత, కుల జాతి ఉంటే అక్కడ ఈ కరకు శిలువ, అక్కడ ప్రభువు ఆ కరకు శిలువలో వేలాడుచు అక్కడ ఉండి ఆయన ప్రేమను లోకానికి వెల్లడిపరుస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తే యేసు యొక్క దప్పిక, అక్కడ చూస్తే మరణ వేదన, అక్కడ మనం చూసినట్లయితే ప్రభు యొక్క మరణ వేదన ఏమిటంటే మానవ ప్రపంచము ఆయనకు విధేయత చూపాలని, ఆయన బిడ్డలుగా స్వీకరించబడాలని, ఆయన బిడ్డలుగా ఈ లోకము ఆయన అనుగ్రహించేటువంటి ఆ నిత్య జీవము అనుభవించాలని ప్రభు యొక్క వేదన ఉన్నది. కాబట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వారలారా, ఆయన దప్పికొన్నానని యేసు వారు పెనుగులాడడంలో ఉద్దేశం ఏంటంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తా. అక్కడ చూస్తే ఈ చైనీస్ పదాల్లో 2 పదాలు ఉంటాయి. అక్కడ ఏంటంటే తుమ్ ఐ అనేటువంటి జంట పదాలు. తుమ్ అనేటువంటి మాట అక్కడ చూస్తే పెయిన్ ఆఫ్ ద హోమ్. అక్కడ తల్లెట ప్రసూతి సమయంలో తల్లి యొక్క పరిస్థితి ఏమిటంటే ఆమె బ్రతకొచ్చు, బ్రతకపోవచ్చు. తల్లి యొక్క పరిస్థితి అక్కడ మనం చూస్తే తన ప్రాణము శిశువు కడుపులో ఉన్నటువంటి శిశువు మీద ఆధారపడి ఉంటుంది తల్లి యొక్క ప్రాణం ప్రసూతి సమయంలో మనం చూస్తే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తన శిశువుతో పాటు ఆ తల్లికి కూడా ప్రసవంలో నూతన జన్మ వచ్చినట్లు లెక్క అన్నమాట. యేసువారు దప్పిక కొనడములో ఆయన ఉద్దేశం అదే. అక్కడ చూస్తే ఏ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద మదర్. కాబట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంత బాధను ఐ అనేటువంటి మాట ఐ అంటే ఆ తల్లి యొక్క గర్భవేదన కానీ, ఆ తల్లి యొక్క ప్రాణస్థితి కానీ, ఆ తల్లి యొక్క బాధ. అక్కడ చూస్తే ఐ అంటే అనురాగముతో కూడినటువంటి ప్రేమ. ఆ తల్లి యొక్క ప్రేమ కిందంట ఈ భయంకరమైన కదా శ్రమ దూరపరచబడింది. క్రీస్తు వారి యొక్క దప్పిక కూడా అలాంటిదే. ప్రభువు మనందరి పాపముల నిమిత్తమైన కలువరిలో మృతి పొందాడు కాబట్టి ఆయన శిలువ సాక్షులుగా మనం ఉండి ప్రభు యొక్క సన్నిధిలో, ఎందుకంటే ఆయన ధనం కోసమో లేకపోతే ఆయన వేరే వేరే విషయాల గురించి ఆయన ఆలోచన చేసేవాడు కాదు, కానీ ఒక పాపి రక్షించబడము ఆయన ఇష్టపడేవాడు కనుక ఆయన యొక్క దప్పిక, నిజమైన దప్పిక ఏంటంటే ఒక పాపి మారు మనసు పొందడము. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో మనము, ఆయన నిత్య జీవపు ఊటలు గలవాడు గనుక ఆయన సన్నిధిలో మనము మరి మన అనుదిన విశ్వాస జీవితాన్ని బట్టి ప్రభు యొక్క దప్పిక తీర్చే వారము ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప నడిపింపు నిత్యము మీ జీవితాలకు అనుగ్రహించును గాక. ఆమేన్.
శ్రమ ప్రమాద ములను గొప్ప శబ్దమితియా సమాప్తమైన కంచు. జాయ్ హెన్రీ క్రిస్టఫర్. ప్రభు శిలువపై పలికిన 6వ మాట సమాప్తమైనది. యోహాను పత్రిక 19:30. ప్రార్థన శ్రీమతి జిట్టా పుష్పలత గారు ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలయ. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభ మేమందరం ఇంతకాలం తండ్రి ఇదిగో నేను 5 మాటలు ధ్యానించుకుంటున్నా తండ్రి. మీ యొక్క వాక్యాన్ని, అమూల్యమైన వాక్యాన్ని విని ఉన్నామయ్యా. ఈ యొక్క మహాశుక్రవారం రోజు నా ప్రభ మేమందరం నీ యొక్క మాటల ద్వారా మేము నడుచుకుంటూ సహాయం దయచేయండి అయ్యా. 6వ మాట చెప్పుకోవచ్చుండు సమాప్తమైందని 6వ మాట చెప్పుకోవచ్చుండగా ఆ బిడ్డను కూడా బలపరిచి మీ ఆత్మను కుమ్మరించి ఆత్మానుసారంగా నడిపించండి మా తండ్రి. ఇదిగోనైనా అలాగనే కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరు నీ యొక్క ఇంకోనైనా మా కొరకై, మా పాపల కొరకై శిలువ మరణం పొంది ఉన్నారు నా ప్రభ. మీరు పడిన శ్రమను, బాధను మేము జ్ఞాపకం చేసుకోండి. ఇంకోనైనా మీరు కాచిన రక్తం ద్వారా మాకు రక్షణ కలుగు చేసి ఉన్నారు నా తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ మేము చేజార్చుకొని కన్నా తండ్రి. ఆది నుంచి అంతవరకు నిలబడే శక్తిని, ఓర్పుని దయచేయండి అయ్యా. నిజ క్రైస్తవ బిడ్డలంగా విశ్వాసం కలిగి ఉండటం సహాయం దయచేయమని చిన్న ప్రార్థన ఆలకించి చేసే నమ్మలు అడుచున్నాం తండ్రి. ఆమేన్. ధ్యానము శ్రీమతి చింతాబాతిని దివ్య ఆహారం గారు చదువు వస్తారు, ధ్యానంలో నడిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, వందనములు చెల్లిస్తున్నాను.